తల్లిదండ్రులు చేసినటువంటి పూజ నేను జన్మలలో పుణ్యం చేసుకున్నాను కాబట్టి అలాంటి తల్లిదండ్రులు వచ్చారు అన్నమాట. అలాంటి శంకరాచార్యుల వారు చెప్పినట్టుగా పుత్రుడు ఉంటాడు, పుత్రిక ఉంటుంది, కానీ ఇప్పుడు చెడ్డ తల్లి ఉండదు, మాత ఉంటుంది, మంచి మాత ఉంటుంది. కాబట్టి మనం అందరం తెలుసుకోవాల్సింది ఏమంటే తల్లిని పూజించి వెళ్ళాలి. ప్రతి వాళ్ళకి మనం తల్లి పాదాలకు పూజించి వెళ్తే మొత్తం ప్రత్యక్ష దైవం తెలియదు మనకి, రాముడు తెలియదు, శివుడు తెలియదు, ఎవరు తెలియదు, కానీ ప్రత్యక్ష దైవము తల్లి, తొలి గురువు తల్లి. కాబట్టి ఈ తల్లి కాన్సెప్ట్ ఇది తీసుకొని మారిపోతున్నటువంటి ప్రపంచాన్ని మార్చాలనే ఉద్దేశంతో ఈరోజు మాతృదేవో భవ సత్సంగాన్ని ఏర్పాటు చేయడం జరిగింది అనమాట. కాబట్టి ఇక్కడ ఉన్నటువంటి ప్రతి ఒక్కరు కూడా మేము చెప్పేది ఏంటంటే లైఫ్ మెంబర్స్గా ఒక 1000 రూపాయలు తీసుకొని, ఎందుకంటే ఖర్చులు మాకు కూడా ఉంటాయి కాబట్టి లైఫ్ మెంబర్ మామూలు రోజు మేము ప్రతి నెల ఇక్కడ ఏ కార్యక్రమాలు జరిగినా ప్రతి నెల ఒక మంచి కార్యక్రమం అనమాట, ఒక సాంస్కృతిక కార్యక్రమం ఏదైనా తల్లి గురించే, ఒక నృత్య రూపకమైనా సరే, ఒక శ్రవణమైనా సరే, ఒక ఆధ్యాత్మికమైనా సరే, అన్నిటినీ కూడా వాళ్ళకి మనం చెప్పాలనే ఉద్దేశంతో ఈ కార్యక్రమాన్ని అన్నీ మేము నిర్వహిస్తున్నాము. అయితే ప్రతి ఒక్కరు కూడా చాలా స్పందన వస్తుంది ఈ కార్యక్రమానికి. అందరూ కూడా మేము చేస్తామండి ప్రతి వాళ్ళు నాకు ఫోన్లు చేస్తున్నారు. కాబట్టి ఈ విషయంలో ప్రతి ఒక్కరూ మాకు సహాయ సహకారాలు అందిస్తారని చెప్పి నేను భావిస్తున్నాను. త్వరలోనే మాతృభక్తి సత్సంగ్ అనే ఒక పత్రికను కూడా మేము నడపాలని ప్లాన్ చేస్తున్నాము. కాబట్టి దీనివల్ల ఏంటంటే అందరికీ కూడా ఒక స్ఫూర్తిదాయకంగా ఉంటుంది. అన్ని విషయాల్లో కూడా మనం ఏంటంటే తల్లిదండ్రుల్ని పూజించలేని వాడు, తల్లిదండ్రులు చూడలేని వాడు మనిషిగా మనం భావించకూడదు, తల్లి తర్వాతే ఎవరైనా. కాబట్టి ఈ కాన్సెప్ట్ ప్రచారం ఎవరైనా సరే మీ అపార్ట్మెంట్లో మీ అమ్మ నాన్న ఫోటో పెట్టుకోండి, బతుకుంటే వాళ్ళకి పూజ చేయండి.